డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకం చదువుతూ దాని స్ఫూర్తితో వచ్చిన భారత్ ఏక్ ఖోజ్ ధారావాహిక చూస్తూ భారతదేశాన్ని అర్థం చేసుకుంటున్న వారికి స్వాగతం. ఈరోజు మనం ఆ ధారావాహికలోని 8వ భాగంలో చూపిన రామాయణ గాథను మరింత లోతుగా పరిశీలించబోతున్నాం. అవును, ఇది కేవలం పాత కథను మళ్లీ చెప్పుకోవడం కాదు. కరెక్ట్. దానిలోని అంతరార్థాలను, ఆధునిక ప్రపంచానికది నేర్పే పాఠాలను వెలికితీయడమే మన లక్ష్యం. సరిగ్గా చెప్పారు. ఫ్రెంచ్ చరిత్రకారుడు జూల్స్ మిష్లే అన్నట్లు, ఆసియా వైపు చూసినప్పుడు నాకు ప్రశాంతత, ఒక లోతైన తత్వశాస్త్రం కనిపిస్తుంది. రామాయణం ఆసియా యొక్క ఆ లోతైన తత్వశాస్త్రానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. భారతే ఖోజ్లో చూపినట్టు ఇది కేవలం ఒక మహాకావ్యం కాదు. తరతరాలుగా భారతీయ సమాజం యొక్క నైతిక, సామాజిక విలువలను తీర్చిదిద్దిన ఒక జీవన విధానం. అవును, ఇందులో ఆదర్శ త్యాగం, సంయమనం, రాముడు సీతల పవిత్ర ప్రేమ, రాజధర్మం, ఇలా ఎన్నో ఉన్నతమైన ఆదర్శాలు కనిపిస్తాయి. సరే, ఇక విషయంలోకి వెళ్దాం. కథ చాలా ఉత్సాహంగా మొదలవుతుంది. అయోధ్య అంతా పండగ వాతావరణంలో ఉంది. రాముడి పట్టాభిషేక సన్నాహాలు జరుగుతున్నాయి కదా. అవును, కాని ఒక్క రాత్రిలో అంతా తలక్రిందులవుతుంది. రాముడు పట్టాభిషేకం ఆగిపోవడం, 14 ఏళ్లు అరణ్యవాసానికి వెళ్లాల్సి రావడం. ఈ వార్త విన్నప్పుడు రాముడు చాలా ప్రశాంతంగా ఉంటాడు. తన తండ్రి మాటకు కట్టుబడి ఉంటానని ఒప్పుకుంటాడు. కాని అతని తమ్ముడు లక్ష్మణుడు మాత్రం అగ్నిపర్వతంలా పేలిపోతాడు. అతని ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. నిజమే, లక్ష్మణుడి కోపం ఎంత తీవ్రంగా ఉంటుందంటే, వృద్ధుడైన తన తండ్రి దశరథుణ్ణి బంధించి అయినా సరే రాముడికి రాజ్యాన్ని కట్టబెట్టాలనంటాడు. తన తండ్రినేనా? అవును, అంతటితో ఆగడు. కైకేయిని, చివరికి ఈ కుట్రలో ఏ పాపం ఎరుగని తన అన్న భరతుణ్ణి కూడా చంపడానికి సిద్ధపడతాడు. రాముడతన్ని ఆపడానికి చాలా కష్టపడతాడు. నిజం కోసం నిలబడే నా తండ్రిపై నేను ఎలా ధనుస్సు ఎక్కుపెట్టగలను, నా ఆస్తిని లాక్కుంటున్న నా తల్లిపై ఎలా బాణం వెయ్యగలను అని ప్రశ్నిస్తూ లక్ష్మణుణ్ణి శాంతింపజేస్తాడు. అన్నదమ్ముల మధ్య ఎంత తేడా! ఒకరు సంయమనానికి ప్రతిరూపం, మరొకరు ఆవేశానికి చిరునామా. అసలు వాల్మీకి ఎందుకు ఈ 2 పాత్రలను ఇంత భిన్నంగా సృష్టించుంటారు? ఇక్కడే వాల్మీకి రచనా చతురత బయటపడుతుంది. రాముడు ఆదర్శపురుషుడు, అతను మర్యాదా పురుషోత్తముడు. అవును. ఒక రాజుగా, ఒక కొడుకుగా అతను తన కోపాన్ని, నిస్సహాయతను, ఆ బాధను బయటకు చూపించలేడు. ధర్మానికి కట్టుబడి ఉండాలి. మరి ఆ భావోద్వేగాలు ఎక్కడికి పోవాలి? అవి లక్ష్మణుడి పాత్ర రూపంలో అగ్నిలా ప్రజ్వరిల్లాయి. ఒక రకంగా చెప్పాలంటే లక్ష్మణుడు రాముడి అణిచివేయబడిన అంతరాత్మకు గొంతుక అయ్యాడు. అంటే రాముడు చెప్పలేని మాటలను? అవును, చూపలేని కోపాన్ని లక్ష్మణుడు ప్రపంచానికి చూపిస్తాడు. అద్భుతం. అంటే లక్ష్మణుడి పాత్ర రాముడి ఆదర్శాన్ని మరింత ప్రకాశవంతం చేయడానికి ఒక సేఫ్టీ వాల్వ్ లాంటిదన్నమాట. సరిగ్గా అదే. ఒకరిలో అణచివేయబడిన ఆవేశం, మరొకరిలో ధర్మాన్ని నిలబెట్టాలన్న సంయమనం, ఈ 2 భావోద్వేగాలపో వాళ్లు అయోధ్యను వదిలి అడవిలోకి అడుగుపెట్టారు. కాని వారు వదిలి వెళ్ళింది కేవలం ఒక నగరాన్ని కాదు, ఒక నాగరికతను. అడవిలో వారికెదురైనది పూర్తిగా భిన్నమైన ప్రపంచం, భిన్నమైన నియమాలు. అవును, రామాయణ కథలో ఈ 2 ప్రపంచాల మధ్య వైరుధ్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఒకటి వ్యవస్థీకృతమైన, వ్యవసాయ ఆధారిత, నియమబద్ధమైన అయోధ్యానగరం. రెండవది అడవి. అక్కడ నియమాలు వేరు, జీవన విధానం వేరు. అడవుల్లో నివసించే వారిని రాక్షసులుగా వర్ణించారు. భారతే కోచ్ సీరియల్లో ఈ కోణాన్ని చాలా బలంగా చూపించారు. ఇది కేవలం మంచి చెడుల పోరాటం కాదు కదా. అంటే ఇదొక సాంస్కృతిక సంఘర్షణ అంటారా? ఖచ్చితంగా. ఇది విస్తరిస్తున్న వ్యవసాయ సామ్రాజ్యానికి, అడవులపై ఆధారపడి జీవించే వేటగాళ్ల తెగలకు మధ్య జరిగిన సంఘర్షణ. బ్రాహ్మణులు, మునులు అడవులను నరికి ఆశ్రమాలు నిర్మించుకుంటూ తమ ప్రభావాన్ని విస్తరింపజేస్తున్నారు. అలా జరిగిందా? ఇది అప్పటికే అక్కడ నివసిస్తున్న రాక్షసుల జీవన విధానానికి, వారి అధికారానికి ముప్పుగా మారింది. వాళ్లు తమ ప్రాంతాన్ని, తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ప్రతిఘటించారు. ఆ ప్రతిఘటనే మునుల దృష్టిలో యజ్ఞ విధ్వంసంగా మారింది. అవును. ఆ సంఘర్షణలోనే మునులు రాముడి సహాయం కోరతారు. తమ యజ్ఞాలకు రాక్షసులు విఘ్నం కలిగిస్తున్నారని, తమ వారిని చంపుతున్నారని ఫిర్యాదు చేస్తారు. రాముడు ఒక క్షత్రియుడుగా వారిని రక్షిస్తానని మాట ఇస్తాడు. కాని ఇక్కడే సీత జోక్యం చేసుకుంటుంది. ఆమె దృక్కోణం పూర్తిగా భిన్నంగా ఉంటుంది.
ఆ ఇది కథలోనే అత్యంత కీలకమైన సంభాషణలలో ఒకటి. సీత రాముడితో వాదిస్తోంది. ఏమని? స్వామీ, మీకు ఎవరైనా ప్రత్యక్షంగా హాని కలిగించినంతవరకు ఏ జీవిని చంపడం ధర్మం కాదు అంటుంది. హ్మ్. వారు అపరాధం చెయ్యలేదని తెలిసి కేవలం ఇతరులు చెప్పారని వారిని చంపడం ఘోర పాపం. ఒక రాక్షసుడు తప్పు చేస్తే రాక్షసజాతి మొత్తాన్ని శత్రువులుగా ఎలా చూడగలం అని అడుగుతోంది. అద్భుతం. మీరు ఆయుధాలు ధరించడం కేవలం ఆర్తులను రక్షించడానికే కాని నిరపరాధులను శిక్షించడానికి కాదు అని గట్టిగా చెప్తుంది. ఒక్క నిమిషం. ఇది వింటుంటే ఆశ్చర్యంగా ఉంది. ఈ మాటలు ఎంత ఆధునికంగా ఉన్నాయో చూడండి. ఒకరి తప్పుకు ఒక సమూహాన్ని శిక్షించడం తప్పు అనే కలెక్టివ్ పనిష్మెంట్కు వ్యతిరేకమైన వాదనేది. అవును, వేల సంవత్సరాల క్రితమే ఈ చర్చ జరిగింది. మరి రాముడు దీనికెలా స్పందించాడు? రావుడు ఆమె వాదనను గౌరవిస్తాడు, కాని తన ధర్మాన్ని గుర్తుచేస్తాడు. ఏమని? సీతా, నేను మునులకు మాటిచ్చాను, ఆర్తులను ఆదుకుంటానని ప్రమాణం చేశాను. ఒక రాజుగా, ఒక క్షత్రియుడుగా ఆ మాటను నిలబెట్టుకోవడం నా కర్తవ్యం. అవసరమైతే నా ప్రాణాలనైనా నిన్నైనా వదులుకుంటాను కాని ఇచ్చిన మాటను తప్పను అని తన నిశ్చయాన్ని స్పష్టం చేస్తాడు. అంటే ఇక్కడ వ్యక్తిగత ధర్మానికి రాజధర్మానికి మధ్య ఉన్న సంఘర్షణ కనిపిస్తోంది. ఖచ్చితంగా. ఇక కథలోకి రావణుడు ప్రవేశిస్తాడు. అతను కూడా కేవలం ఒక దుర్మార్గుడిగా కాకుండా చాలా సంక్లిష్టమైన పాత్రగా కనిపిస్తాడు. అవును. తన చెల్లెలు శూర్పణఖకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే సీతను అపహరించాలని నిర్ణయించుకుంటాడు. అవును, రావణుడి పాత్రలో ఎన్నో పార్శ్వాలున్నాయి. అతను గొప్ప పండితుడు, శివభక్తుడు, వీణా విద్వాంసుడు. తన సోదరుడు విభీషణుడు కూడా అతన్ని హెచ్చరిస్తాడు గదా. హెచ్చరిస్తాడు. నువ్వొకప్పుడు గొప్ప వీరుడివి, కాని ఇప్పుడు నీ అహంకారం, కోపం నిన్ను పాలకుడుగా నీ బాధ్యతలు మర్చిపోయేలా చేస్తున్నాయి అని విమర్శిస్తాడు. దానికి రావణుడు తనను తాను సమర్థించుకునే తీరు ఆసక్తికరంగా ఉంటుంది. అవును, నా రాజ్యంలో ప్రజలు సుఖసంతోషాలతో లేరా? వారి బాధను నేను పట్టించుకోలేదా అని అడుగుతాడు. అంటే ఒక పాలకుడుగా నేను విఫలం కాలేదని అతని వాదన. లంక ప్రజలు సంతోషంగా సంపన్నంగా ఉన్నారు కదా, నేను పాలకుడుగా విఫలమయ్యానని ఎలా అంటావు? అంతేకాదు, అతను చాలా శాస్త్రాలు చదివినవాడని కూడా మనకు తెలుస్తుంది. వేదాలు, మనుస్మృతి, యోగశాస్త్రం, బృహస్పతి రచించిన అర్థశాస్త్రం, ఇలా ఎన్నో. నిజమే. సీతను అపహరించడానికి వెళ్ళినప్పుడు కూడా అతను ఒక సన్యాసి వేషంలో వెళ్తాడు. అక్కడ అతను తన పాండిత్యాన్ని ప్రదర్శిస్తాడు. అవును, కశ్యప గోత్రానికి చెందినవాడినని, అన్ని శాస్త్రాలు చదివానని చెబుతాడు. అంటే అతని చర్య వెనుక కేవలం కామం లేదు. ప్రతీకారం, అహం, తన శక్తిని ప్రదర్శించాలనే తపని కూడా ఉన్నాయి. సరిగ్గా అదే. ఇది అతని పాత్రలోని సంక్లిష్టతను తెలియజేస్తుంది. ఇక కథ ముందుకు సాగుతూ వాలి సుగ్రీవుల పోరాటానికి వస్తోంది. ఇక్కడ రాముడు తీసుకున్న నిర్ణయం ఇప్పటికీ చర్చనీయాంశమే. అవును, సుగ్రీవుడికి సహాయం చేయడానికి రాముడు చెట్టుచాతునుంచి వాలిని బాణంతో కొట్టి చంపుతాడు. ఇది ఒక పెద్ద నైతిక ప్రశ్నను లేవనెత్తుతుంది. చాలా పెద్ద ప్రశ్న. అవును, అది కథలో ఒక కీలకమైన, వివాదాస్పదమైన ఘట్టం. మరణిస్తున్న వాలి రాముణ్ణి సూటిగా నిలదీస్తాడు. ఏవని? రామా, నీకు ఏ అపకారం చేయలేదు, నీకు నాకు మధ్య శత్రుత్వం లేదు, మా అన్నదమ్ముల గొడవలో నీకు సంబంధం లేదు. ఏమిటి? ఆనాటి రాజధర్మాన్ని ప్రతిబింబిస్తుందని అంటారు కదా. అవును, రాముడి సమాధానం మనల్ని ఆలోచింపజేస్తుంది. ఇంతకీ రాముడు తన చర్యను ఎలా సమర్థించుకున్నాడు? అతను వాలితో ఇలా అంటాడు: నేను ఇక్ష్వాకు వంశ రాజును, భరతుడి ప్రతినిధిని. ఈ భూమండలమంతా మా ఏలుబడి కిందే ఉంది. ఓకే. ఇక్కడ ధర్మాన్ని స్థాపించటం నా బాధ్యత. నువ్వు నీ తమ్ముడి భార్యను అపహరించి అధర్మంగా ప్రవర్తించావు. నా దృష్టిలో నియమాలను ఉల్లంఘించిన నువ్వు ఒక వేట జంతువు మాత్రమే. జంతువా? అవును, వేటగాడు తన వేటను ఎలాగైనా చంపవచ్చు, అది నా హక్కు. నువ్వు అపరాధివి, అందుకే నీకు ఈ శిక్ష విధించబడింది అని చెబుతాడు. అంటే వాలిని ఒక రాజుగా, యోధుడుగా కాకుండా కేవలం ఒక జంతువుగా చూశారన్నమాట. ఈరోజు మనం దీన్ని డీహ్యూమనైజేషన్ అంటాం. ఒక రకంగా అంతే. తన అధికారాన్ని, ధర్మాన్ని నిలబెట్టడానికి రాముడు ఈ కఠినమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇది అధికారం మరియు నైతికత మధ్య ఉన్న సంక్లిష్ట సంబంధాన్ని చూపిస్తోంది. ఖచ్చితంగా. ఎవరి ధర్మం సరైనది, ఎవరి దృష్టికోణం సరైనది అనేది ఇక్కడ ప్రశ్న. వాలి దృష్టిలో రావుడిది అధర్మం, రాముడి దృష్టిలో అది రాజధర్మం. అవును. ఆ సంఘటన రాముడి పాత్రలోని ఆదర్శానికి మరొక కోణాన్ని జోడిస్తుంది. ఇక యుద్ధం ముగింపు దశకు వస్తోంది. రాముడు ఓడిపోయి మరణశయ్యపై ఉంటాడు. అప్పుడు
బహుశా ఈ కథలోనే అత్యంత ఆశ్చర్యకరమైన లోతైన ఘట్టం జరుగుతుంది. హ్మ్, రాముడు తన తమ్ముడు లక్ష్మణుణ్ణి రాముడి దగ్గరకు పంపిస్తాడు. అవును. ఒక రాజుగా రాజనీతి మరియు పాలనా విషయాల గురించి నేర్చుకోమని తన పరమ శత్రువు దగ్గరకు పంపిస్తాడు. తన శత్రువు దగ్గరక అవును. చెత్తలో పడి ఉన్నా సరే అమూల్యమైన రత్నాన్ని తీసుకోవడంలో తప్పు లేదు అని రాముడంటాడు. శత్రువులోని జ్ఞానాన్ని కూడా గౌరవించే ఈ గుణం రాముణ్ణి ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. మొదట లక్ష్మణుడు గర్వంగా వెళ్లి రావణుడి తల దగ్గర నిలబడతాడు. కాని రావణుడు మాట్లాడడు. అప్పుడు రాముడు జ్ఞానం కావాలంటే వినయంగా గురువు పాదాల వద్ద నిలబడాలి, తల దగ్గర కాదు అని చెబుతాడు. లక్ష్మణుడు అలా చెయ్యగానే రావణుడు మాట్లాడడం ప్రారంభిస్తాడు. నేననుకున్నాను, ఒక రాజుగా రాజనీతి గురించి, శత్రువులను ఎలా ఓడించాలనే దాని గురించి చెప్పి ఉంటాడని. కాని అతను చెప్పింది అది కాదుగదా. అవును, మీరు ఊహించిన దానికి పూర్తి భిన్నం. అతను యుద్ధనీతి గురించి కాదు, జీవితాన్ని గెలిచే నీతి గురించి మాట్లాడాడు. జీవితాన్ని గెలిచే నీతా? అవును, అది మనందరికీ వర్తించే ఒక అద్భుతమైన మానసిక సూత్రం. రావణుడు చెప్పింది కేవలం నీతివాక్యం కాదు, అది ప్రొక్రాస్టినేషన్ మరియు ఇంపల్స్ కంట్రోల్ గురించి వేల ఏళ్ల క్రితం చెప్పిన ఒక హెచ్చరిక. ఆసక్తికరంగా ఉంది. ఇంతకీ ఆ సూత్రం ఏమిటి? రావణుడు లక్ష్మణుడితో ఇలా అంటాడు: లక్ష్మణా, జీవితంలో ఒక మంచి పని చెయ్యాలని ఆలోచన వస్తే ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యకు, వెంటనే చేసేయి. వెంటనే చెయ్యాలా? అవును. ఎందుకంటే మనం మంచి పనులను ఎప్పుడూ వాయిదా వేస్తాం. ఆ వాయిదాలో ఆ అవకాశం చేజారిపోవచ్చు. నిజమే. అదే ఒక చెడు పని చెయ్యాలనే ఆలోచన, ముఖ్యంగా కోపం లేదా ఆవేశంలో వస్తే దాన్ని మాత్రం ఎంత వీలైతే అంత వాయిదా వెయ్యి. చెడు పనిని వాయిదా వేయమంటున్నాడా? అవును. దాని గురించి మళ్లీ మళ్లీ ఆలోచించు. ఎందుకంటే చెడు పనులు తమను తాము పూర్తి చేసుకోవడానికి తొందర పెడతాయి. నేను సీతను అపహరించాలనే ఆలోచన వచ్చినప్పుడు ఒక్క క్షణం కూడా ఆగలేదు. ఆ ఆవేశంలో వెంటనే చేసేశాను. అదే ఆలోచనను వాయిదా వేసి ఉంటే ఈ వినాశనాన్ని నివారించగలిగేవాణ్ణి అని చెప్తాడు. అద్భుతం. మంచి పనులను వెంటనే చెయ్యి, చెడు ఆలోచనలను వాయిదా వెయ్యి. ఒక జీవితకాలపు అనుభవాన్ని, ఒక సామ్రాజ్య పతనానికి కారణమైన తప్పును ఒక్క వాక్యంలో చెప్పాడు రావణుడు. అవును. కాబట్టి రామాయణం కేవలం ఒక పురాణగాథ కాదు, అది సత్యం, త్యాగం వంటి విలువలను నేర్పే ఒక జీవన మార్గదర్శి. ఇది నిజంగా జరిగిందా లేదా అనే చారిత్రక చర్చను పక్కన పెడితే, ఈ గాథలు, ఈ పాత్రలు, వాటిలోని సంఘర్షణలు తరతరాలుగా ప్రజల జీవితంలో ఒక భాగమైపోయాయి. వారిని కష్టాల నుండి పైకి రావడానికి, సత్యాన్ని అన్వేషించటానికి, ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. భారత్ ఏక్ ఖోజ్ ఈ సారాంశాన్నే మనకు అందించింది. ఒక రాజు తన పరమశత్రువు నుండి, అది అతను మరణిస్తున్న సమయంలో కూడా, జ్ఞానాన్ని పొందడానికి సిద్ధపట్టం. ఇది నేటి నాయకులకు, మనందరికీ ఏమి నేర్పుతుంది? మన అభిప్రాయాలతో విభేదించేవారి నుండి, మనం శత్రువులుగా భావించేవారి నుండి కూడా మనం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామా లేదా అనే ప్రశ్నతో ఈనాటి మన చర్చను ముగిద్దాం.